కర్తవ్యంలో జంబుద్వీప మూలవాసి సమాజ్. మనకి జంబుద్వీపం అంటే మన పేరెన్నిక కన్నా 6000 సంవత్సరాల నాటి పేరు. ఇది మన దేశం పేరు. ఇప్పుడు భారతదేశం అని పిలువబడుతున్న భారతదేశానికి ప్రధాన నామధేయం జంబుద్వీపం. ఈ జంబుద్వీపంలో మాతృస్వామిక వ్యవస్థ అంటే తల్లి పాలనలోనే జంబుద్వీపం వెలుగొందింది. సింధు నాగరికత ప్రూవ్ చేసింది. పత్తిని పండించి గుడ్డగా తయారు చేసి తోలు కట్టుకునే శరీరాలకు గుడ్డ కప్పుకోవడం నేర్పిన మొట్టమొదటి వ్యవస్థ జంబుద్వీప మూలవాసి సమాజ్, సింధు నాగరికత. అందులో మాతృస్వామిక వ్యవస్థ విధానాలకు మర్యాద ఉంది కాబట్టి జేఎంఎస్ బిడార్లో స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా మేడం రోజు బిడారకు కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి శోభారాణి గారు రావడం, వారు ఆల్రెడీ సామాజికవేత్తగా అనుభవం గడించి ఎన్నో మహిళా సేవక సంఘాలు చేసిన అనుభవజ్ఞురాలుగా ఈరోజు బిడారకు హాజరయ్యారు. వారి అభిప్రాయాలు, అనుభవాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, నా పేరు శోభారాణి, వరంగల్ డిస్టిక్. నేను ఈరోజు ఫస్ట్ టైం మీటింగ్కి రావడం జరిగింది. నంది నాగయ్య గారు ఒక విషయం చెప్పారు. ఈరోజు సండే రోజు మీటింగ్ ఉందమ్మా, బీడీఆర్ ఒకటి సమావేశం ఉంది, నువ్వు రాగలవా అనేసి అన్నారు. నేను ఏం మాట్లాడకుండా డైరెక్ట్ వస్తాను సార్ అన్నాను. నేను రాను ఇది ఏమనకుండా డైరెక్ట్ వచ్చేస్తాను సార్ అన్నాను. 8 గంటలకల్లా ఉండాలి అంటే నేను 7:30 కల్లా నేను రావడం జరిగింది. ఎందుకంటే తెలుసుకోవాలని, అంటే బీడీఆర్ ఏంటి అనే దాని లక్ష్యాలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం నేను రావడం జరిగింది. కానీ ఈరోజు జరిగిన శిక్షణలో నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. అంటే చాలా బాగా నాకు నచ్చింది. అంటే ఈ వ్యవహారము అనేది ఏదైతే మనము మొదలుపెట్టి చేస్తున్నామో ఈ కార్యక్రమాలన్నీ కూడా అది నాకు చాలా నచ్చింది. దీనిలో భాగంగా ఏంటంటే ఇప్పుడు బాగా నాకు అర్థమైన విషయాలు ఈరోజు శిక్షణలో, ఒక చెట్టు వేరు ఎలా పాతుకపోతుందంటే కొన్ని సంవత్సరాలు ఉండే చెట్టు ఏది మర్రి చెట్టు లేదా రేల చెట్టు, అది కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. అంటే ఆ 100 సంవత్సరాలకు పునాది వేసేది ఒక చెట్టు. ఇక్కడ వేర్లు అయిపోయినాయి, మొలక మొలిసింది. అది అందరికీ ఎంతోమందికి కోట్లాది మందికి నీడనియ్యాలనే ఆలోచన, పండ్లను ఇవ్వాలనే ఆలోచన ఈ బీడీఆర్కు ఉంది. కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి ఇలా రావడం అనేది చాలా బాగుంది. ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, ఎన్నో రకాలుగా చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని వేల మందిలో గ్రామానికి 5 నుంచి 10 మంది, 15 మంది, 20 మంది ఖచ్చితంగా వస్తారు, ఈ ఉద్యమంలో పాల్గొంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా వంతు సహకారంగా నేను దీంట్లో కంపల్సరీ నేను ఉంటాను, నేను చేస్తాను, సాధిస్తాను. నేను ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ, ఏమైనా చేయడానికి రెడీ. స్టేట్ కమిటీ కావచ్చు, ఇంకా దీని వెనుక ఎవరున్నారు అనేది నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి నేను ఈరోజు శిక్షణ కార్యక్రమంలో తెలుసుకున్న దానికి నాకు చాలా ఫుల్ ధైర్యం వచ్చింది. నేను చేయాలనే ఆలోచనతో ఉన్నాను. ఎన్ని కమిటీలైనా వేయగలను, ఎంతమందినైనా తీసుకురాగలను, ఆ టాలెంట్ నాలో ఉంది. కాబట్టి నాకు ఈ బీడీఆర్ తరఫున చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.